ఇండియన్ యాప్స్ మనం కాకపోతే ఇంకోరు సపోర్ట్ చేస్తారు. మొన్నటిదాకా పిచ్చిగా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 10 లక్షల డౌన్లోడ్ అయిపోయినాయి. ఇన్ని రోజులు వాట్సాప్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అరట్టే వచ్చింది. మనం ఏ బ్రౌజర్ వాడాలన్నా భయపడతా ఉంటాం, కానీ ఈ బ్రౌజర్ వాడితే భయపడాల్సిన అవసరమే లేదు. సేఫ్టీకి పక్కా గ్యారెంటీ. బ్రౌజర్ అంటే స్పీడే కాదు, సేఫ్టీ కూడా ముఖ్యం. స్పై చేస్తుందని డౌట్ మీకు అక్కర్లేదు. ఈ ఊలా బ్రౌజర్ తో అన్ని వేల పేజీల ప్రింట్అవుట్లు ఈజీగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఆర్ట్ లవర్సా? ఒక్క ప్రాంప్ట్ కొడితే 100 ప్రాంప్ట్స్ వచ్చేస్తాయి. మీ క్రియేటివిటీని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఈ సైట్ గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. మీకు డ్రాయింగ్, కలరింగ్ అంటే ఇష్టమా? బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ గా మార్చే సీక్రెట్ ఇదే. ఐడియా వచ్చిందా? జస్ట్ రికార్డ్ చేసేయండి. ఈ యాపే మొత్తం చూసుకుంటుంది. మీ ఫోన్ పోయిందా? 2 నిమిషాల్లో బ్లాక్ చేయండి. ఫేక్ కాల్స్ వస్తున్నాయా? డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయా? ఈ యాప్తో చెక్ పెట్టేసేయండి. మీ మొబైల్కి అసలైన సెక్యూరిటీ ఇదే యాప్. వీటన్నిటి గురించి తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మన గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ యో ప్రింటబుల్ అని కొట్టండి. యో ప్రింటబుల్ ఓకేనా. కొట్టగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అన్లిమిటెడ్ పీడిఎఫ్ ప్రింటబుల్ కలరింగ్ పేజెస్ డ్రాయింగ్ ఐడియాస్ అని ఉంది కదా. యాడ్స్ వస్తూ ఉంటే క్లోజ్ చేస్తున్నాండి. అండ్ ఏం లేదు గైస్, ఇక్కడ మీకు ఒక డిస్క్రైబ్ యువర్ ఐడియా ఉంది కదా. ఇందులో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ కొట్టారనుకోండి, మీకు ఒక కలరింగ్ పేజెస్ మరి డ్రాయింగ్ ఐడియాస్ ఫ్రీగా అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. అసలు ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా చూపిస్తా. సో ఇక్కడ మీకు ఒక శాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ రకరకాల శాంపుల్స్ ఉన్నాయి చూడండి. రకరకాల శాంపుల్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో చూడండి. ఇట్లా కలరింగ్ ఇట్లా ఐడియాస్ అయితే ఇస్తుంది. అయితే ఇది చిన్నపిల్లలకి, ఆర్టిస్టులకి, యూట్యూబర్లకి కలరింగ్ పేజెస్, డ్రాయింగ్ ఐడియాస్, ఆర్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇట్లా సెట్ చేస్తారు. మనకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చేసి చేసుకో. ఇది బేసికల్గా ఏ ప్రాంప్ట్ ఐడియా వెబ్సైట్ ఇది. సో పేరెంట్స్ వచ్చేసి చిన్నపిల్లలకి ఫ్రీ ప్రింటబుల్ కలర్స్ పేజెస్ ఇవ్వడానికి, టీచర్స్, యూట్యూబర్స్ అయితే స్టూడెంట్ని డ్రాయింగ్ చేసే విధానము ఇన్స్పైర్ చేయడానికి ఇలా వాడతారు. సో న్యూ డ్రాయింగ్ ఐడియాస్ కోసం ఆర్టిస్టులకు, డిజైనర్లకు ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఈ కలరింగ్ పేజెస్ ఉన్నాయి, డైరెక్ట్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఇమేజ్ కొట్టేసి డౌన్లోడ్ అని కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ ఓకేనా. డౌన్లోడ్ అని కొట్టేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ జెమినైలోకి రండి. ప్లస్ సింబల్ నొక్కండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ నొక్కండి. ఓన్లీ దిస్ టైమ్ అని నొక్కండి. ప్రింట్ ఫొటోస్ నొక్కండి. ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫిల్ దిస్ కలర్ అన్నాడు అంతే. ఓకేనా. జస్ట్ ఫిల్ దిస్ కలర్ అనగానే ఆ బ్లాక్ అండ్ వైట్ ఉన్నది ఏమవుతుందంటే కలర్ వచ్చేస్తుంది మీకు. చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో. ఇలా కలరింగ్ ఐడియాస్ కూడా ఇస్తుంది. యో ప్రింటబుల్లోకి వెళ్తున్నాను. ఒకటి మనం ప్రాంప్ట్ ఇద్దాం, కొత్త ప్రాంప్ట్ ఇద్దాము. ఇక్కడ మనము డిస్క్రైబ్ చేద్దాం. మనం ఏమనంటే 2 parrots talking on ఏ ట్రీ బ్రాంచ్ అని కొట్టండి. ఇప్పుడు మనం జనరేట్ చేసింది యాజ్ ఇట్గా రావాలి మనకి. ఓకేనా. చూడండి ఇక్కడ జనరేట్ చేస్తుంది. చూసారా, ఈ ప్యారెట్ మనము అనుకున్నది ఏదైతే అనుకుందామో కరెక్ట్గా యాజ్ ఇట్గా మాట్లాడుతున్నట్టుగా రావాలనుకున్నాం వచ్చింది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్రోలోకి వెళ్ళండి. అక్కడ మీరు కలరింగ్ చేసుకోండి. సో ఇలాంటివి ప్రింట్స్ కూడా ఇచ్చుకొని మీ పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు. సో వాళ్ళకు కూడా చేస్తారు. సో కలరింగ్ ఐడియాస్ కూడా నేను చెప్పాను కదా. సో ఇట్లా మీరు ఈ వెబ్సైట్ని మీరు మంచిగా వాడుకోవచ్చు అన్లిమిటెడ్గా. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్దాం. సంచార్ సాథీ అని ఉంటుంది ఒక వెబ్సైట్. సంచార్ సాథీ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్. ఇది క్లిక్ చేయండి. రెండోది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ అవ్వగానే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. వెరిఫై చేసుకుంటుంది ఇది సిమ్తోని. అసలు సిమ్లు ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఏం కథ అనేది వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ అలో చేసేయండి, పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఓకేనా.
సెండింగ్ SMS అని అంటుంది. ఓకే, వెరిఫై చేసుకుంటుంది. ఓకే, డన్. వెరిఫై అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది ఇది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చక్షు రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్, బ్లాక్ యువర్ లాస్ట్ స్టోలెన్ అని చెప్పేసి, నో మొబైల్ కనెక్షన్ యువర్ అని, నో జెన్యున్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్ అని చెప్పేసి, రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్ అని ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ చక్షు అని చెప్పేసి రిపోర్టెడ్ సస్పెక్టెడ్ అని ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫ్రాడ్ మెసేజ్ కానీ ఫేక్ కాల్స్ కానీ రిపోర్ట్ చేయొచ్చు. అంటే ఎవరైనా ఓటీపీలు అడిగినా, లాటరీ మెసేజ్ పంపినా, ఫేక్ కాల్స్ చేసినా దీంట్లో రిపోర్ట్ చేయొచ్చు మనం. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ యువర్ లాస్ట్ స్టోలెన్ మొబైల్ అని ఉంది కదా. మీ ఫోన్ పోయినా, దొంగతనమైనా, ఏదైనా సరే మీ దగ్గర లేకపోతే మీ ఫోన్ని బ్లాక్ చేయొచ్చు మనం ఒకటే క్లిక్తో. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మనం బ్లాక్ చేయొచ్చు. అందుకని IMEI నెంబర్ అవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి ముందే. మన ఫోన్ కానీ ఎప్పుడు కానీ ఏ సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టేస్తే మీ ఫోన్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి నో యువర్ మొబైల్ కనెక్షన్ యువర్ నేమ్ అని ఉంది కదా. మీ సిమ్తో ఎన్ని నెంబర్లు ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఇది నీ నెంబరేనా, కింద ఉన్నది నీ నెంబరేనా, ఇలా చూసుకొని దాని ప్రకారము ఇక్కడ ఇది నాది కాదు, ఇది నాది అని చెప్పేసి క్లిక్ చేసి, ఇది నాది అయితేనేమో నాది, నాట్ రిక్వైర్డ్, రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, ఇలా ఇచ్చేసేయాలి ఆప్షన్స్. ఓకేనా. నో జెన్యునెస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్ అని ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే మీ ఫోన్ ఒరిజినల్ ఆ డూప్లికేట్ అన్ని చెక్ చేయడం. అంటే IMEI నెంబర్తో ఎంటర్ చేస్తే ఫేక్ ఆ డూప్లికేట్ అని మొత్తం కూడా A to Z తెలిసిపోతుంది. సో ఇది కూడా మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్స్ విత్ ఇండియన్ నెంబర్ ఉంది కదా. ఫారెన్ కాల్స్ ఇండియన్ నెంబర్ లాగా కనిపిస్తే రిపోర్ట్ చేయొచ్చు. సో కొన్ని ఫ్రాడ్ కాల్స్ ఇండియన్ నెంబర్ లాగా ఉంటాయి కానీ అవి యాక్చువల్గా ఫారెన్ కంట్రీ నుంచి వస్తాయి. సో అట్లాంటివి కూడా మీరు ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు మీరు. ఓకేనా. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ అని ఉంది. బ్లాక్ చేసిన మొబైల్ని మనం అన్బ్లాక్ చేయొచ్చు. మళ్ళీ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫర్గెట్ రిక్వైర్ ఏదైతే ఐడి ఉంటుందో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్తే ఇంకా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇది చాలా మందికి దీని గురించి తెలియదు కాబట్టి ఇలాంటి అవేర్నెస్ వీడియోలు మనం చేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ యాప్లోకి వెళ్ళిపోదాం మనం. సో ప్లేస్టోర్లోకి వచ్చేసేయండి. ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పీరప్ అని కొట్టండి. పీరప్. సో ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ప్రతిదీ కూడా లింక్ పెడతాను. అక్కడ నుంచి మీరు ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడండి. సో నేను చెప్పింది మాత్రం ప్రతిదీ కూడా చాలా సందర్భాలు యూజ్ అవుతుంది. ఇక్కడ పీరప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో లేకపోయినా ఇక్కడ యాప్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకున్నా పర్లేదు. బట్ అక్కడైతే డైరెక్ట్ లింక్స్ పెడతాను నేను. అసలు పీరప్ అనేది ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ యాప్ అంటారు దీన్ని. సో ఇది ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అసలు మెయిన్ గోల్ ఏంది, ఇది అసలు పీరప్ అనే దానికోసం మెయిన్ గోల్ ఏంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అని అడుగుతుంది, మీరు రిజిస్టర్ ఇచ్చేసేయండి. ఓకేనా. మీ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ ఇచ్చేసేయండి. OTP అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు పర్మిషన్స్ ఉంటే పర్మిషన్స్ ఇచ్చేయండి. ఈ విధంగా రకరకాల కాల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ సెక్షన్స్, కోర్స్ విత్ యూ అని చెప్పేసి, రోల్ ప్లే విత్ అని, లేదా డిస్కషన్ ట్రెండింగ్ టాపిక్స్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అండ్ ఫన్నీగా చేయడం. ఇది స్కూల్ బుక్ స్టైల్ కాదు, రియల్ లైఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా రిప్లై ఇవ్వాలి అనే ప్రాక్టీస్ ఇస్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సైకియాట్రిస్ట్ కాలింగ్ అని చెప్పేసి ఓపెన్ చేద్దాం మనం అసలు. Hey, connecting Srida. Great to meet you. How are you doing today? నైస్ వర్క్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్స్ ఇచ్చారు. సో 0.43 అని చెప్పేసి స్టార్స్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి కంటిన్యూ అని కొట్టండి. మీ పర్ఫార్మెన్స్, యాక్టివిటీ అండ్ ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ బట్టి కూడా మీకు చూపిస్తాయి. డైరెక్ట్గా మీరు హ్యూమన్ కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టార్ట్ హ్యూమన్ కాల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పర్టికులర్గా ఫీమేల్కి వెళ్ళాలి, లేదంటే పర్టికులర్గా మేల్కి వెళ్ళాలి అనుకుంటే మీరు బై చేయాలి. సో ఈ యాప్లో మనం బై సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో లేదా డైరెక్ట్గా ర్యాండమ్ కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మనం స్టార్ట్ సెర్చింగ్ అని కొట్టేసి ఐ అండర్స్టాండ్ అని కొట్టగానే మనకు ఎవరో ఒకరు కాల్ ఎత్తుతారు. చూద్దాం. మీకు వచ్చినట్టుగా మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు. సో గుడ్ ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్పాను నేను. ఇక్కడ సబ్మిట్ చేశాను. నాది ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా మీరు కూడా మీకు గోయింగ్ స్ట్రాంగ్ అని చెప్పేసి నాకు ఒక 5 రివార్డ్స్ వచ్చినాయి. 5 స్టార్స్ వచ్చినాయి. ఈ 5 స్టార్స్ వల్ల కూడా మనం ఇంకెక్కువ కాల్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. తను అడిగాను నేను. సో నాకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే వచ్చినాయి. నా సబ్స్క్రిప్షన్ కూడా నేను తీసేసుకున్నాను అని చెప్పేసి వచ్చింది.
3 ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఫౌండ్ అని వచ్చింది. సో అన్లాక్ అన్లిమిటెడ్ ఫీడ్బ్యాక్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఏమని వస్తుంది, ఇక్కడ 1 మంత్కి వచ్చేసి 199, 12 మంత్స్కి వచ్చేసి 999 ఉంది. అంటే నేను మాట్లాడిన కన్వర్జేషన్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, 3 ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఏదో వచ్చినాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్తుంది. ఇలా కొన్ని కోర్సెస్ కూడా ఉంటాయంట. ఆ కోర్సెస్ కూడా మీరు తీసుకుంటే దాని తగ్గట్టుగా మీరు 1 డే స్ట్రీక్ అని వచ్చింది. నెంబర్ ఆఫ్ డేస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ డైలీ గోల్ ఇన్ అని కీప్ ప్రాక్టీస్ అని ఉంది. ఓకే, నో థ్యాంక్స్. ఓకే ఓకే రైట్. సో ఇలా మీరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకు పట్టుదల ఉంటే మాత్రం నాకైతే ఇది బాగానే అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేనే మీ ముందు మాట్లాడాను కదా, సో అన్లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు. పర్టికులర్గా మనము మాట్లాడాలి, పర్టికులర్గా మేము ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే కోర్సెస్ కానీ ఇంకేదన్నా కానీ ఫారినర్స్తో మాట్లాడాలనుకుంటే కొన్ని సబ్స్క్రిప్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ సబ్స్క్రిప్షన్లు కూడా దేనికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకొని దాని ముందుకు వెళ్ళండి. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇంకో యాప్ వచ్చేసి మనకి ఐడియా షెల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఐడియా షెల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. నేను దగ్గర ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనము మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసినవన్నీ కూడా ఐడియా షెల్ అనేది ఒక స్మార్ట్ ఏఐ నోట్ టాకింగ్ యాప్ ఇది. సో అంటే మనం వాయిస్తో మాట్లాడిన ఐడియాస్ అన్ని మీటింగ్స్ కానీ లెక్చర్స్ కానీ అన్నీ కూడా యాప్లో రికార్డ్ చేసి టెక్స్ట్ నోట్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది స్పెషల్గా స్టూడెంట్స్ కోసం, యూట్యూబర్ల కోసం, బిజినెస్ పీపుల్కి చాలా యూస్ఫుల్ యాప్ ఇది. సో ఒకసారి మీరు మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ మధ్యలో ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓన్లీ దిస్ టైం అని ఉంటుంది. మాట్లాడండి, మీరు ఏం మాట్లాడతారనేది మాట్లాడండి. టెక్స్ట్ అయితే ఇది తెలుగులో అయితే సపోర్ట్ చేయదు. మీరు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలనుకుంటారో ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఈజీగా చెప్పేస్తుంది, ఈజీగా మీకు కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ వ్లాగ్ ఇంట్రో విత్ ఫ్యామిలీ డెకరేషన్స్, లైటింగ్, దియాస్ అండ్ స్వీట్ ప్రిపరేషన్. నేను స్టాప్ చేస్తున్నాను, చూద్దాం. జస్ట్ ఒక ట్యాప్తోనే మనం క్యాప్చర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను తెలుగు మాట్లాడింది సపోర్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, దివాళీ వ్లాగ్ ఇంట్రో విత్ ఫ్యామిలీ డెకరేషన్స్, లైటింగ్, దియాస్ అండ్ స్వీట్ ప్రిపరేషన్. సో ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది, ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఇలా మీరు మాట్లాడిన మాటలు జస్ట్ డైరెక్ట్గా రికార్డ్ అయిపోతుంది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా యూజ్ అనిపిస్తే మీకు ఈ యాప్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యులా బ్రౌజర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో ఇది ఎందుకు ఏందని చూద్దాం. మనము ఇన్స్టాల్ చేస్తున్నాను, నేనైతే ట్రై చేయలేదు. యులా బ్రౌజర్ అనేది జోహో కంపెనీ వాళ్ళది, డెవలప్ చేసింది జోహో కంపెనీ, ఇండియా బేస్డ్ గ్లోబల్ టెక్ కంపెనీ ఇది. సో మనకు అర్టై అనే యాప్ ఎట్లా ఉంటుంది, యులా బ్రౌజర్ అనేది కూడా జోహో కంపెనీ వాళ్ళది. ఇది నార్మల్ బ్రౌజర్స్ లాగా కాకుండా ఫాస్ట్ అండ్ సేఫ్, ప్రైవేట్ అండ్ యాడ్ ఫ్రీ బ్రౌజింగ్ కోసం తయారు చేసిరు ఇది. సో మెయిన్ గోల్ వచ్చేసి మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ని ప్రైవేట్ కానీ, సేఫ్ కానీ, ట్రాన్స్పరెంట్గా చేయడం. సో అదే అన్నట్టు. ఓకేనా? ఉలా అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటామనంటే, తెలుగు మీనింగ్ వచ్చేసి జర్నీ అండ్ ట్రావెల్ అని వస్తుంది ఇంగ్లీష్లో. అంటే ఇది సేఫ్ ఆన్లైన్ జర్నీ అని అంటారు. సో దాని మీనింగ్ ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ప్రైవేట్, పిక్ యువర్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి కదా. జస్ట్ ఓకే చేసేయండి, ఫినిష్ చేసేయండి. మనకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఏదైనా పర్మిషన్స్ ఉంటే ఇలా ఓపెన్ అయిపోయింది కదా. ఏదైనా వెబ్సైట్స్ ఉంటే చాలా స్పీడ్గా లోడ్ అవుతాయి ఇవి. యాక్చువల్గా యూట్యూబ్ అని ఉంది, యూట్యూబ్ ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ, ఓకే చేస్తున్నా. చాలా స్పీడ్గా లోడ్ అయిపోతున్నా చూడండి. యూట్యూబ్ అని కొట్టగానే డైరెక్ట్గా యూట్యూబ్ వచ్చేస్తుంది. అండ్ స్మూత్ బ్రౌజింగ్. ఇక్కడ ఈనాడు యాప్ గురించి మాట్లాడదాం. ఈనాడు ఈ పేపర్ డైరెక్ట్ క్లిక్ చేద్దాం. చూడండి ఎంత బాగా ఓపెన్ అయిపోతుందో. మనకు నచ్చినట్టుగా ఏదంటే జస్ట్ స్పీడ్గా అయితే నాకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ డెక్కన్ క్రానికల్ ఓపెన్ చేద్దాం. డీసీ పేపర్ ఓపెన్ చేద్దాం. స్పీడ్గా ఆర్టికల్స్ కానీ ప్రతిదీ కూడా స్పీడ్గా ఓపెన్ అయిపోతున్నాయి. మంచిగా అనిపిస్తుంది. సో క్రోమ్తో చూసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో మన ఇండియా వాళ్ళది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ అన్వాంటెడ్ పాపప్స్ కానీ, ట్రాకర్స్ కానీ కుకీని బ్లాక్ చేస్తుంది. సో బ్రౌజింగ్ స్మూత్, క్లీన్గా ఉంటుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యాడ్ అంటే డిస్టర్బ్ చేయదు, అంటే పేజ్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకేనా? ఇంకొక గుర్తుపెట్టుకోండి, ఈ ఓలా బ్రౌజర్ వచ్చేసి మీకు మీ పర్సనల్ డేటాని ఎప్పుడు కూడా కలెక్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. టైమ్స్ నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. చాలా స్పీడ్గా వస్తుంది మనకి, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఏదైనా మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ కస్టమర్ ఎంఐ ఫోన్స్ అని కొడదాం. ఓకేనా? ఇక్కడ ఎంఐ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్. ఇది చూడండి ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుందో చూడండి మీరు కూడా.
ఓకేనా. సో అంటే ప్రైవసీ పరంగా అయితే ఫుల్ సేఫ్. అడ్వర్టైజర్స్కి బ్యాక్ డోర్ యాక్సెస్ అయితే ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. క్రోమ్లో యాడ్ చూస్తే నెక్స్ట్ టైం షాపింగ్ సైట్లో సేమ్ ప్రోడక్ట్ చూపిస్తుంది కదా, ఉలాలో మాత్రం అట్లాంటి ట్రాకింగ్ జరగదు. ఓకేనా. సో మీరు ఒకవేళ మంచిగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి వాడండి, మీరు కూడా ఇండియా యాప్స్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇందులో ఒక సింక్ ఫీచర్ అని ఒకటి ఉంటుంది. ఇందులో జోహో అకౌంట్తో మీరు సింక్ ఎనేబుల్ చేస్తే బుక్ మార్క్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, హిస్టరీస్ కానీ, ఎక్స్టెన్షన్స్ కానీ డివైజెస్లో అన్నీ యాక్సెస్ చేయొచ్చు. అంటే మొబైల్లో చేసిన బ్రౌజింగ్ అంతా కూడా పీసీలో కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. పీసీలో కూడా మనం లాగిన్ అయితే ఓకేనా, ఈ విధంగా మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి మీకు ఇంకా అరట్టై గురించి మీకు తెలిసిందే కదా. నేను అరట్టై గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బట్ ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అరట్టై అని కొట్టండి. అరట్టై అనేది ఇండియన్ యాప్. మన రీసెంట్గా మనకు ఫుల్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. 10 లక్షల డౌన్లోడ్స్ కూడా అయిపోయినాయి. సో ఇది వాట్సాప్కి సేమ్ కాపీ అని అనుకోరాదు. వాట్సాప్ మనం ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ అట్లాగే మనం దీంట్లో కూడా మనం కాల్స్ యూజ్ చేసుకోవచ్చు, చాట్స్ యూజ్ చేసుకోవచ్చు, మీటింగ్స్కి అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా బాగుంది. బీటా వర్షన్లో ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొన్ని సర్వర్స్ డౌన్లు ఉన్నాయి, ఇట్లా జరుగుతుంది. ఇది మెయిన్ గోల్ వచ్చేసి భారతీయ యూజర్స్కి అంటే ఇండియన్ యూజర్స్కి సెక్యూర్ అండ్ ఫాస్ట్ యాడ్ ఫ్రీ మెసేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి యాడ్ అని తయారు చేస్తారు. ఓకేనా. అరట్టై అనే వర్డ్ తమిళ్లో మీనింగ్ వచ్చేసి చాట్ లేదా సంభాషణ అని అంటాం మనం జనరల్గా. అంటే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్. ఇది జోహో కంపెనీ, ఇండియన్ బేస్డ్ కంపెనీ డెవలప్ చేసినటువంటి సేఫ్ అండ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నార్మల్ చాట్ చేయొచ్చు. గ్రూప్లో క్రియేట్ చేసి మెసేజెస్, ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ పంపొచ్చు. వాట్సాప్ స్టైల్లో ఇంటర్ఫేస్ ఉంటుంది. సేమ్ ఈజీ టు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ గ్రూప్లో మూవీ ప్లాన్ చేసి ఇన్స్టాంట్గా అందరితో రీచ్ అయ్యేలాగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఎస్డి అండ్ వీడియో కాల్స్ ఉన్నాయి. అంటే కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అవుతున్నాయి, కొంచెం సర్వర్ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి, బీటా వర్షన్లో ఉంది కాబట్టి అండ్ ఇంకా ట్రైనింగ్లో ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్స్లో మనకు వాట్సాప్ కూడా అట్లాగే ఉంది కాబట్టి క్వాలిటీ కూడా స్మూత్గానే అనిపిస్తుంది, కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మాత్రం మంచిగానే ఉంది. జోహో కంపెనీ వాళ్ళు ప్రైవసీ విషయానికి వచ్చేస్తే నో యాడ్స్, నో ట్రాకింగ్ అని చెప్తుంది. అండ్ ఎండ్ టు ఎండ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే మెసేజ్ నువ్వు అండ్ రిసీవర్ మాత్రమే చూస్తావు, ఇంకొకరు నీ మెసేజ్ అయితే చూడలేరు. పర్సనల్ డేటా మాత్రం ఫుల్ సేఫ్టీగా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ వాట్సాప్లో యాడ్స్ కనిపిస్తాయి కదా, అరట్టైలో యాడ్స్ మాత్రం కనిపించవు. ఫైల్ షేరింగ్ విషయానికి వస్తే మీరు డాక్యుమెంట్లు, ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అప్ టు 100 MB వరకు మనం ఫైల్ సెండ్ చేయొచ్చు. ఇక కాంటాక్ట్లు అన్నీ కూడా మనము సింక్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా సింక్ చేసుకోవచ్చు. అండ్ స్టేటస్ ఫీచర్గా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఇవన్నీ కూడా మనం పెట్టి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో మనం ఎట్లా షేర్ చేస్తాం స్టేటస్, సేమ్ ఇందులో కూడా అట్లనే పెట్టుకోవచ్చు మనము. సో ఈ యాప్ అయితే మొత్తానికి నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. సో ఇందులో మీకు 5 యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ యాప్ గురించి నచ్చింది, ఏ యాప్ గురించి మీరు ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నారా లేదా కింద కమెంట్ చేయండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అండ్ అక్టోబర్లో మంచి యాప్స్ ఏదైనా ఉన్నాయనుకుంటే ఈ యాప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మంత్లో మనం మంచి యాప్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, బెస్ట్ 5 గురించి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.